అది ఎనర్జీ రోజు రోజు బ్యాటరీ ఛార్జెస్ లాగా మీ యొక్క సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. ఒక 5-6 గంటలు పనిచేస్తుందిగా, మళ్ళీ అయిపోతే మళ్ళీ పెడతారు. అలానన్నా అనుకోండి, కనీసం ఎగ్జాంపుల్ మీరు రోజు చూడండి. టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ అంటే ఉదయించే సూర్యుడి టైమింగ్స్ బెటరు. ఒక్కసారి ఓకే. చూస్తే చాలమ్మా, రోజు చూడక్కర్లా. ఉదయించే సూర్యుడు ఒక్క 20 సెకండ్స్, అంతే అంతే. దెన్ నో ప్రాక్టీస్ నీడ్. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్గా 7 o'clock అసలు మీకు అవసరమే పడదు. రోజు రోజు ప్రాక్టీసెస్, ఎక్సర్సైజులు చేయాలన్నా, ఈ మధ్య జిమ్కి వెళ్ళాలన్నా ప్రాక్టీసెస్ చేయాలి. దీనికి అవసరం లేదు. ఎందుకంటే మీ ఐస్ ప్రపంచంలో గొప్ప కెమెరాలంటే కళ్ళే. ఇప్పుడు మీరు పెట్టే ఇవి షూట్ చేయడం వరకే. ఇంకా కొంత అడ్వాన్స్వి లైవ్ ఇస్తాం. క్రికెట్ ఆటలు, ప్రసంగాలు, ఏదో మంచి మంచి ఎల్బీ స్టేడియంలో ప్రోగ్రామ్స్ లైవ్ ఇస్తాం కదా, అంతవరకే. సెటిలైట్ త్రూ ట్రాన్స్మిషన్ కదా. ఇక్కడ ఏమిటంటే మీ విశ్వనేత్రం కనుక ఓపెన్ మీరు చేయగలిగితే లోకాలన్నీ చూడొచ్చు, మనుషుల వెనకాల ఉండే భావాల్ని చదవచ్చు, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకే అట్లా తెలిసిపోతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళని చూస్తే వీడికి ఏదో కాబోతుంది ఈ పాపం అని చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పకూడదు. ఎందుకంటే చెప్పామనుకో అందరూ నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఒకవేళ చెడు అయిందనుకో మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. నాకు చెడు చేసావు, నువ్వు అంటేనే చెడు జరిగిందని కోపం వస్తుంది వాడికి. అలా కాదు, ఎవరైతే ఈజీగా తీసుకుంటారో ఇంట్యూషన్ పవర్ పెంచుకోవచ్చు, ఇంట్యూషన్ పెరుగుతుంది. సిక్స్త్ సెన్స్ చాలా ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు ఉంటుంది సిక్స్త్ సెన్స్, రోజు కూడా ఉంటుంది. కొంతమంది చూస్తే మంచిగా ఉన్నాడు, కొంతమంది చూస్తే బాగా లేడు, మాట్లాడబుద్దేడు మనమే అనుకుంటాం. ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉంది సిక్స్త్ సెన్స్, అది చేయడం లేదు. ఇవలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇంకా బాగా ఉజ్వలంగా. నాకు ఒకసారి నేను కార్లో ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నాకు ఎందుకో బాగా నెగిటివ్గా అనిపిస్తుంది. ఓకే, ఏదో జరుగుతుంది అని అప్పుడే తెలిసిపోయింది. నేను కార్ ఎక్కినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ చాంటింగ్ చేసుకుంటూనే ఉన్నాను. కొంచెం ట్రాఫిక్లోనే వెళ్తున్నాం, మూవింగ్ ట్రాఫిక్కే ఉంది. సో సడన్గా వెనక నుంచి ఒక కార్ గుద్దేసింది. అయ్యో, అప్పుడే నాకు అర్థమైంది. కార్ ఎక్కినప్పుడే నేను ముందే చెప్పాను అనమాట, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో ఐమ్ చాంటింగ్ మై సెల్ఫ్. అంటే ఇవి మీకు తెలియకుండా ఒక సుకృతం అనేటువంటిది మీకు ఉన్నది. అది ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసింది మీ విషయంలో. కొంతమందికి వాళ్ళకి తెలియకుండా కూడా ఇలాంటి థింగ్స్ జరిగినప్పుడు దే ఆర్ క్యారింగ్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్స్. సమస్య లేదు, ఒకటికి అవుతుందంటే ఎవరు పడితే వాళ్ళు కావుగా. మనం చెప్పగలుగుతున్నామంటే దేర్ ఈజ్ సంథింగ్ అని తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. స్వామి, అయితే ఆరా గురించి తెలుసుకోవాలనుకున్నా. ఆరా ఎంత ఉండాలి? ఆరా శక్తిని పెంచుకోవాలంటే ఎలాగా? అది సూర్యోపాసన చెయ్యాలి. దెర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. లిమిట్ లేదు. మీరు ఎంత సాధన చేస్తే, అందులో అంత మిళితం అయిపోతే మీరే విశ్వస్వరూపులైపోతారు, విశ్వ తేజస్ అయిపోతారు. పేరుకే ఈ బాడీ ఉంటుంది. యు ఆర్ నాట్ దెన్ బాడీ, ఓకే, యు ఆర్ యూనివర్స్, యు ఆర్ ద యూనివర్స్. హౌ గ్రేట్! దేవుళ్ళందరూ అంతే కదమ్మా, విశ్వవ్యాపకులు వాళ్ళు, విశ్వాత్మలు, విశ్వ తేజస్సులు. మన కోసం ఈ అవతారాల్లో వచ్చారు వాళ్ళు. సో ఈ మధ్య ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్ట్ చేసుకోవడం గురించి ఎక్కువ మందికి తెలుస్తున్నాయి. ఇవి ఈ మధ్య లేవు, ఎన్నో సంవత్సరాల నుంచే ఉన్నాయని. చేంజ్ బికాస్ అవేర్నెస్ సోషల్ మీడియా వల్ల జనాలకి దగ్గర అవుతున్నారు అనమాట. మేనిఫెస్టేషన్ గురించి, విశ్వంతో కనెక్ట్ అవ్వడం గురించి. సో ఈ మేనిఫెస్ట్ చేసుకునే పద్ధతి ఏంటి? ఎవరికైతే ఇంకా తెలీదో ఈ మేనిఫెస్టేషన్ గురించి. ఓన్లీ ధ్యానము. ఓకే, కనెక్ట్ విత్ యూనివర్సల్ పవర్. ఓకే, ఆటోమేటిక్, వెరీ ఈజీ. ఇప్పుడు మీరు నాకు మంచినీళ్ళు ఇస్తే ఎంత తేలిక, తాగడం ఎంత తేలిక, నేను చెప్పే మాటలు వినడం మీకు ఎంత తేలిక. భగవంతుడు చెవులు ఇచ్చాడు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, నాసికాగ్రాలు ఇచ్చారు, తినడానికి నోరు ఇచ్చాడు, చేయడానికి కరములు ఇచ్చాడు, పాదాలు ఇచ్చాడు. ఇది సత్యమే కదా. అంత తేలికగా మీరు యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి సూర్యోపాసన, శక్తోపాసన, దానికి పేర్లు తేజోపాసన, బ్రహ్మోపాసన, ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మీరు మనస్సు లగ్నం చేయడానికే. మంత్రశాస్త్రం అయినా సహాయం అదే. అమ్మ కూర్చొని ధ్యాన స్థితిలో ఆ దృష్టి, మనో నేత్రానికి కనెక్ట్ అయ్యే దృష్టి అయినా అదే. మీ మనస్సుని అటువైపు మరల్చే ప్రయత్నమే యజ్ఞము. అది ఎంతో గొప్పది మీరు చేయడానికి. మీరు చేయగలరు, ప్రతి మానవుడు చేయగలరు. చేస్తే మనం అన్నీ ఈ బరువులను తగ్గించుకోగలుగుతాం, ఆ భగవంతుడిని ఈ హృదయంలో నింపగలుగుతాం, ఉంచగలుగుతాం.
మనం మంచి పనులు చేయగలుగుతాం, మన అలవాట్లతో సహా మార్చుకోగలుగుతాం, ఇతరులను కూడా మార్చగలుగుతాం. యూ కెన్ ఆల్సో, ఆ పవర్ ఉంటుంది. కమాండ్ చేయగలుగుతాం, ఆరోగ్యం ఇవ్వగలుగుతాం. ఇవన్నీ వన్స్ యూ అచీవ్ దట్ స్టేజ్. స్వరశక్తి. స్వరశక్తి. మీరు మాట్లాడే మాటలను బట్టి మీ లైఫ్ చెప్పచ్చు. ఓహో. దేర్ ఈజ్ అదొక ఉంది, అదొక సైన్స్ ఉంది, స్వరశక్తి ఉంది. ఓకే. వినికిడి, వినడంతోనే చెవుల్లో ఫోన్లో మాట్లాడితేనే చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తారు. అంటే కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని కర్ణ పిశాచాలు అని కొన్ని సాధనలు ఉన్నాయి, అవి చెవుల్లో చెప్తూ ఉంటాయి. అదొక సాధన, అది మంచి సాధన అని నేను అనను. అది వేరే సాధనలు, ఆ సబ్జెక్ట్ వేరు, అది లిమిటెడ్. ఓకే. అది కూడా చెప్పిన ప్రతిదీ కరెక్ట్ కాదు. దాని మూడ్ ఉండాలి. మన మూడ్ బట్టి ఎట్లా చేస్తూ ఉంటాం పనులు, అది కూడా మంచి మూడ్ ఉంటే చెప్తూ ఉంటుంది. అది 24 గంటలు చెప్తూనే ఉంటుంది. చెవులు ఓసారి ఇంకా పనిచేయవు. ఓకే. అలాంటి సాధనలు చేయకూడదు మనం. డేంజరస్. అది మంచి చెప్తాయి, చెడు చెప్తాయి, మనకు తెలియదు కదా, అది ఏం చెప్తే అది చెప్తూ ఉంటాం. ఇట్స్ రాంగ్. గురుగారు, ఆరా క్లెన్జింగ్ అంటారు కదా. ఆరా క్లెన్జింగ్. మీరు ఆరా క్లెన్స్ చేస్తే వాళ్ళ ఆరా మీకు వచ్చేస్తుందా? అది వాళ్ళ ఆరా మనం తీసుకోవడం కాదు, కానీ శక్తుల్ని స్వీకరించవచ్చు. ఒకరు సంపాదించిన తపోశక్తిని మనం స్వీకరించవచ్చు, మనం ఇవ్వచ్చు, ధారపోయొచ్చు, స్వీకరించవచ్చు. అదొక మెథడ్ ఉన్నది, అది అడ్వాన్స్ మెథడ్. అందుకోసమే పూర్వం ఈ యొక్క ఋషులు వాళ్ళు వాళ్ళ యొక్క శక్తుల్ని ఇవ్వడం, మంత్ర రూపంలో చేయడం మనం విన్నాం కదా, చూసాం కదా. అది చెయ్యొచ్చు, కానీ అది ధర్మపరంగా ఉన్నప్పుడే అవి శక్తులు ఉపయోగపడతాయి. ఓకే. ఒకసారి ఉపయోగపడతాయి రాంగ్గా, అది మనకే నష్టం అని ఇందాక కూడా చెప్పాను. అలా చేయకూడదు. ప్రతి వారికి ఆరా ఉంటుంది, పెంచుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, యోగం చేయొచ్చు, అన్నీ చేయడానికి మనకి సర్వ అర్హతలు ఉన్నవి. ఏవి గతంలో ఏవి గుర్తు లేకపోయినా ఇప్పుడు కొత్తగా నేర్చుకుందాం. చదువు అందరికీ రాదు కదా, భాషలు అందరికీ రావు కదా, నేర్చుకుంటే ప్రతిదీ యూ క్యాన్ లెర్న్. చాలా మంది కొన్ని తెలుసుకోవాలి, క్యూరియాసిటీ అనే కోణంలో పూర్వజన్మలో తెలుసుకోవచ్చు, మీరు ఏ జన్మ ఉంది, ఈ జన్మ చేసుకోవచ్చు. ఏ జన్మ. ఇవన్నీ మీ యొక్క యోగ సాధన వల్ల, మీ యొక్క ప్రాక్టీసెస్ వల్ల మీకు ఎంత ఓపుకుంటే అన్ని వెనకాల జన్మలు వెళ్ళొచ్చు. ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుంటే ఏదైనా ఒక ప్రాక్టీస్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, సింపుల్ ప్రాక్టీస్ చెప్పా. ఎందుకంటే సూర్యోపాసన చెప్పారు, అటువంటి ఏమైనా ఉన్నాయా ఇంకా? అంటే చాలా రకరకాల గురువులు బోధనలు ఉన్నాయి, అందరికీ అన్ని సూట్ అవుతాయి కావు. నేను చెప్పింది ప్రపంచంలో ప్రతి మానవుడికి, ఏ దేశస్థుడికైనా సూట్ అవుతుంది. జస్ట్ సింగ్ సన్, క్లోజ్ యువర్ ఐస్, ప్రాక్టీస్ దట్ లైట్. లైట్ కెన్ క్యారీ అల్టిమేట్ హైట్స్. ఓకే. మీకు తెలిసిపోతుంది, అసలు మీకే అర్థమైపోతుంది ఈరోజు నాకేం జరుగుతోంది. అసలు నిద్ర అనేది కూడా లేదు తల్లి. అవునా? బాడీ టేకింగ్ రెస్ట్ ఈజ్ ఏ నిద్ర. మీరు బాగా అలసిపోయారు, ఆయనకి ఓ 4-5 కంటిన్యూగా ఇట్లాగే చేస్తే నిద్ర వస్తుంది. అంటే అలసిపోతారు. అలసిపోతాం. బాగా పని చేస్తే ఆకలిస్తుంది, తిన్నామనుకో హాయిగా నిద్ర వస్తుంది. బాగా ఆలోచన చేస్తే నిద్ర వస్తుంది, బాగా నడిస్తే నిద్ర వస్తుంది, ప్రయాణం చేస్తే శరీరం కష్టపడితే వచ్చేది అలసట, ఆ తర్వాత వచ్చేదే నిద్ర. దాన్ని మనం నిద్ర అంటున్నాం. ప్రపంచంలో నిద్ర అనేది లేదు. అండర్లైన్. నిద్ర అంటే మనం పడేయడమే, అది కాదు. చనిపోయేదాన్ని నిద్ర అంటున్నాం. రాంగ్. సో యు ఆర్ టెల్లింగ్ బాడీకి నిద్ర లేదంటారు స్వామి. బాడీకి నిద్ర అవసరం, మళ్ళీ ఎనర్జీ పొందడం కోసం. అందుకని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ పనులు చేసుకుంటూ ఉంటారు. నిద్ర అనేటువంటిది నిజానికి లేదు. ఆత్మ నిద్రపోతే ఎలాగమ్మా? సోల్కి నిద్ర లేదు, బాడీకి ఉంది. బాడీ టేకింగ్ రెస్ట్. వై అంటే స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి. వితౌట్ స్ట్రెయిన్ లేకుండా ఉండండి. కొంతమంది రాత్రులు మాధాపూర్లో పనులు చేస్తూ ఉంటారు, ఐటీ పీపుల్. వాళ్ళకి రాత్రిపూట అమెరికా దీనికి కనెక్ట్ అవుతుంటారు, ఉదయం పడుకుంటారు, వాళ్ళు రాత్రి మెలకు ఉంటారు కదా. అట్లా అసలు ఎప్పుడు మెలుకోకుండా ఉండడం కోసం కూడా మీరు యోగం చేయొచ్చు. యోగం 5000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలకి చేస్తూనే ఉన్నారుగా యోగం. వాళ్ళు నిద్రపోరు. యోగ సమాధి స్థితిలో అండర్ గ్రౌండ్లో ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఎంతోమంది యోగులు ఉన్నారు. వాళ్ళకి నిద్రపోతే మరి ఎలా ఉంటారు? ఆ సబ్జెక్ట్ ఓ రోజు ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను మీకు. తప్పకుండా దాంట్లో కొన్ని కొత్త విషయాలు చెప్పడానికి మనం చర్చ చేద్దాం. ఎందుకంటే తెలిసినవి చెప్పడంలో గొప్ప విషయం లేదు. ఎవరో చెప్పినవి నేను చెప్పను, కొంచెం డిఫరెంట్గా ఉండాలా.
అది ఉపయోగకరంగా ఉండాలా, మీకు దానివల్ల లాభము కలగాల, ఈ జీవితానికి పరమార్థము తెలియాల. అవును. సో అందరూ వీలైనంత వరకు ఆ యొక్క దివ్య తేజస్సు ప్రాక్టీస్ చేసి ధన్యులు కండి. మీరు దాని యొక్క లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్వామి, కాళ్ళకి నల్లదారం కట్టుకోవడం వల్ల చాలా చెడు జరుగుతుంది, నెగిటివ్ ఏ ఉంటుంది, పాజిటివ్ ఉండదు అంటారు. అది నలుపు అనే దానికి అర్థం ఏమిటి? సాటర్న్. సాటర్న్ అంటే బ్లూ అని కూడా మనం తీసుకుంటాం. అయ్యప్ప స్వామీజీలు బ్లూ అండ్ బ్లాక్ రెండు వేసుకుంటారు. అంటే ఏమిటి? నలుపు ముఖ్యంగా ఆ బ్లాక్ అనేటువంటి చెడుకు సంబంధించిన ఎనర్జీని అది అట్రాక్ట్ చేస్తుంది. అందుకని మంచిది కాదు. వైట్ థ్రెడ్ ఆడవాళ్ళు ఎడమ కాలికి, మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవడం వల్ల యూనివర్స్లో ఉండే ఎనర్జీ అది యాంటీనా లాగా పనిచేసి రిసీవ్ చేసుకొని ఈ బాడీకి ఇస్తుంది. ఈ బాడీకి డాక్టర్స్ ఈ పల్స్ చూస్తారు. ఈ పల్స్ చూస్తే డాక్టర్కి హార్ట్ బీట్ తెలుస్తుంది. అవును అవును. అలాగే ఇక్కడ మణికట్టుకు కనుక మనం ఈ దారం రామారావు గారు కట్టుకున్నారు గతంలో, ఈ మధ్యలో మన వారాహి దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన కట్టుకున్నారు. తాళ్ళు చూడండి. మరి చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారు, మోదీ గారు, మన ప్రధాని మోదీ గారు కట్టుకున్నారు, జయలలిత కూడా కట్టుకుంది, ఎంతోమంది కట్టుకున్నారు. అంటే వారు కట్టుకున్నారని మీరు ఎక్కువగా చూస్తారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాను, వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎవరు కట్టుకున్నా మంచి జరుగుతుంది, కానీ ఎనర్జీ ఉంటుందనే విషయం తెలుసుకోండి. చాలామంది కట్టుకుంటూ ఉంటారు. పూజలప్పుడు కూడా భార్యాభర్తలు కట్టుకుంటారు. అంటే ఆ మంత్రోచ్చారణతో గోత్రనామాలతో కట్టుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మేము కొన్ని జపధార చేసి కడుతూ ఉంటాం థ్రెడ్స్. దానివల్ల 40 రోజులు, మండలం రోజులు, ఒక 2 నెలలు 3 నెలలు అది పనిచేస్తుంది. అదర్వైజ్ మళ్ళీ అది తీసేసి మళ్ళీ మారుస్తూ ఉంటారు. ఎలాగైతే రీఛార్జ్ చేస్తూ ఉంటారు అలా. తప్పకుండా దాని శక్తి ఉంటుంది. మనం యుక్తితో దాన్ని ఎవరైతే నిజంగా చేయగలుగుతారో శక్తిమంతులతో చేయించుకొని కట్టుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు కట్టుకుంటే పని చేస్తుంది, బట్ సమ్ 5%. ఓకే, అది కూడా గొప్పే కదా. మేము చేస్తే నథింగ్. అందుకని కామన్ మ్యాన్ ఏం చేయకుండా కూడా కట్టుకోవచ్చు. తెగిన పోకుండా ఉండే మంచి దారాలను పేనించి కట్టుకుంటే నైలాన్ లాంటివి కూడా దొరుకుతాయి. పేనినవి అయితే బాగుంటాయి, అవి కొంచెం గట్టిగా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయి. 40 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. వైట్ మాత్రమే. పచ్చదారాలు అవన్నీ కలర్ థెరపీలోకి వస్తాయి. అది కూడా నేను సబ్జెక్ట్ ఇంకోసారి చెప్తా. కలర్ థెరపీ గురించి చెప్తా. ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. తర్వాత జంప్ థెరపీ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అవన్నీ తర్వాత చెప్తాను. సో సర్వే జనా సుఖినో. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ. నమస్తే.